అన్ని రామాలయాల గోపురాల కంటే ఇది అతిపెద్ద గోపురమా? రండి తెలుసుకుందాం. ఈ రోజు మనం కాకినాడ జిల్లాలోని గొల్లల మామిడాడలో ఉన్న శ్రీ కోదండ రామాలయానికి వెళ్తున్నాం. ఈ రామాలయాన్ని ఇద్దరు అన్నదమ్ములు కలిసి 1889లో నిర్మించారు. ఈ గుడి చాలా ప్రత్యేకంగా ఉంటుంది. 9 అంతస్తులతో తూర్పు వైపున గాలి గోపురం, అలానే 200 అడుగులతో పశ్చిమ గోపురం చూడ్డానికి కన్నుల పండగగా కనిపిస్తాయి. ఈ గోపురం మీద ఉన్న శిల్పాలు మహాభారతం, రామాయణం, భాగవతాలను వర్ణిస్తూ ఉంటాయి. ఈ ఆలయంలో మరొక ప్రత్యేకత ఏమిటంటే అద్దాల మేడ. ఈ అద్దాల మేడలో 4 వైపుల అద్దాలతో కలకల్లాడుతుంది. అప్పట్లోనే ఇలా కట్టారంటే గొప్ప విషయమనే చెప్పవచ్చు. అద్దాల మేడలో ఒక పక్క శ్రీరాముని వానర సైన్యం, మరొక పక్క సీతారాముల కళ్యాణ దృశ్యాలను చూడొచ్చు. ఈ గోపురం పైకి ఎక్కి చూస్తే మొత్తం ఊరు కనిపిస్తుంది. ఇక్కడ మాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే ఇక్కడికి వచ్చిన భక్తులకు నిత్యాన్నదానం పెడుతున్నారు. ఇక్కడికి నిత్యం భక్తులు వస్తూ ఉంటారు. ఈ రామాలయాన్ని చిన్న భద్రాచలంగా పిలుస్తారు. ఎవరైనా ఈ ఆలయానికి వెళితే కామెంట్ చేసేయండి.